అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ప్రస్తుత రోజుల్లో మనుషులకు ఎంత ఓపిక అంటే అంత ఓపిక లేకుండా అయితే పోతుంది మరి ఎందుకనంటే చిన్న చిన్న విషయాలకే వాటిని పెద్దగా చేసి వాటిని గొడవల్లాగా తీసుకెళ్ళి లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే స్థితికి అయితే వస్తున్నారు ప్రస్తుత సమాజంలో సో అలాంటి సంఘటనే మనకు జగిత్యాల జిల్లా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అయితే ఒక సంఘటన అయితే జరిగింది మరి 6 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకొని దాని తర్వాత మరి ఒక చిన్న దసరాకు ఫెస్టివల్ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే అమ్మాయి ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంగా అక్కడ జరిగిన ఒక చిన్న గొడవ వల్ల ఎవరైతే ఆ వివాహిత ఉందో ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది మరి నిజంగా ఇది బాధాకరం అని చెప్పుకోవచ్చు మరి ఏం జరిగింది ఏంటి అనేది అయితే మనం ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం అది ఎక్కడ జరిగింది ఏంటి అని కూడా ఒకసారి అయితే మనకు క్లియర్గా మనం చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఎదురుగా ఉండే సంతోష్ గంగోత్రి 6 సంవత్సరాలుగా ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి గత నెల సెప్టెంబర్ 26న తేదీన పెళ్లి చేసుకున్నారు దసరా రోజున దంపతులిద్దరూ గంగోత్రి తల్లిగారి ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తున్న సమయంలో సంతోష్ మన ఇంట్లో మటన్ తెస్తే తినని నువ్వు మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గంగోత్రిని ప్రశ్నించాడు అది కాస్త ఇద్దరి మధ్య గొడవకైతే దారితీసిందంట సో అర్థమవుతుంది కదా సో చనిపోయింది ఎవరంటే ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి గంగోత్రి సంతోష్ అనే వ్యక్తి 6 సంవత్సరాలుగా అయితే ప్రేమించుకున్నారు వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది రీసెంట్గా మనకు దసరా పండుగ అయితే వచ్చిన క్రమంలో వీళ్ళిద్దరు కలిసి కూడా అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళు భోజనాలు చేసే క్రమంలో చికెన్ తింటున్నది ఆమె అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె చికెన్ తింటే ఆమె భర్త ఎవరైతే సంతోష్ ఉన్నారో ఆయన ఏమన్నాడంటే మన ఇంట్లో మటన్ తెస్తే తినవు నువ్వు అంటే వాళ్ళ ఇంట్లో మటన్ తినదనమాట మటన్ తెస్తే తినను నువ్వు మీ ఇంట్లో చికెన్ ఎట్లా తింటున్నావు అని చెప్పేసి ఒక మాట అన్నాడంట సో అది కాస్త మాట్లాడుకుంటూ ఆ గొడవ పెద్దగా అయిందంట సో తర్వాత ఏమైందని ఒకసారి చూద్దాం అని ప్రశ్నించాడు అది కాస్త ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది గంగోత్రికి మటన్ అంటే ఇష్టం ఉండదని చికెన్ తింటుందని ఆమె కుటుంబం చెప్పింది ఈ విషయంలో భర్తతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన గంగోత్రి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని బంధువులు తెలిపారు తినేటప్పుడు జరిగిన గొడవలు మనసులో పెట్టుకొని ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం వల్లే ఆమె మరణించిందని గంగోత్రి తల్లి శారద ఆరోపిస్తుంది చిన్న వయసులోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చిన్న గొడవలకే మనస్తాపాలు చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తమ గ్రామంలో జరిగిన సంఘటన ఎంతో ఆందోళనకు గురి చేసిందని చెప్పేసి గ్రామస్తులు అయితే విచారం అయితే వ్యక్తం చేసిరంట సో ఆమె ఈ అమ్మాయి సో వాళ్ళ ఇంటికి ఇద్దరైతే వచ్చిర్రు వీళ్ళ ఇంటికి ఎవరైతే గంగోత్రి ఉందో వాళ్ళ ఇంటికి వచ్చిన క్రమంలో అన్నం తింటున్న టైంలో మరి ఈమె చికెన్ వేసుకొని తింటుందంట సో అప్పుడు సంతోష్ ఇలా భర్త ఏం చేసిండు మరి మన ఇంట్లో మటన్ తెస్తే తినవు కదా చికెన్ ఎట్లా తింటున్నావు అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్నించినందుకు ఆ క్రమంలో గొడవ కాస్త పెద్దగా అయిందంట సో వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తుంది ఆమె మటన్ ఏదైతే ఉంటుందో మటన్ తినదు ఓన్లీ చికెన్ తింటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ గొడవ అయింది మరి ఏమేమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ మరి అక్కడి నుంచి సంతోష్ అనే వ్యక్తి అలా భర్త ఇద్దరు కలిసి అయితే వాళ్ళ ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఏం చేసింది ఆమె ఊరేసుకొని మన ఇల్లు ఉంటుంది కదా ఇల్లుకు దూలానికైతే ఊరేసుకొని ఆత్మహత్య అయితే చేసుకుందంట సో మొత్తానికైతే ఇది జరిగింది సో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నా కూతురుతో గొడవ పడి ఇబ్బంది పెట్టిండు అని చెప్పేసి ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళైతే ఆరోపిస్తున్నారు సో ఇదే అనమాట జరిగింది మరి నిజంగా ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు ఏంది అది చిన్న విషయం ఒకవేళ ఆమె మటన్ తినలేదనుకో తినదు ఆమెకి ఇష్టం ఉన్నది తింటుంది లేదంటే లేదు అంతేగాని నువ్వు మా ఇంట్లో ఏం తినలేదు ఇక్కడ ఎందుకు తింటున్నావు అని అడగడం కూడా అది మూర్ఖత్వం నిజంగా ఎందుకంటే మీరు 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు ఆ మాత్రం తెలియదా తినలేదు ఏమైతే తినకపోతే ఆమె ఇష్టం వచ్చింది ఆమె తింటుంది నువ్వు ఇష్టం వచ్చింది మీరు తినాలి అంతేగాని చిన్న ఇలాంటి అసలు సిల్లీ సంఘటన ఇదైతే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎంత అంటే అర్థం లేకుండా ఇదైతే ఉంది నిజంగా చెప్పుకోవాలంటే కానీ సో ఇట్లయితే జరుగుతుంది సమాజంలో కేవలం ఒక మటన్ చికెన్ ఫుడ్ విషయంలో గొడవ జరిగి ఆ అమ్మాయి అయితే చనిపోయింది సో ఎవరైతే సంతోష్ ఉన్నారో ఆయన ఇబ్బందులు పెట్టడం వల్లే ఆ రోజు ఇంటికి తీసుకెళ్ళి ఇబ్బందులు పెట్టడం వల్లనే ఆమె అయితే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే
ఆరోపిస్తున్నారు. నిజంగా ఒకసారి ఆలోచించండి, మన సమాజం ఎటుపోతుంది ఏంటి. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉన్నప్పుడు మంచిగా ఉండాలి, అంతేగాని చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే జీవితాలు అయితే ఖరాబ్ అయిపోతాయి. సో ఒకసారి అయితే ఆలోచించండి. మరి ప్రేమ అయినా పెళ్ళి అయినా ఏదైనా ఇరువురు పరస్పరం అంగీకారం అర్థం చేసుకొని మంచిగా ఉంటేనే జీవితం అయితే ముందుకు సాగుతుందనే విషయం అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఇలాంటి ఆలోచనలు ఎవరు చేయకూడదని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం. సో ఇదన్నమాట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.